చంద్రబాబు పాలనలో బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. నిత్యావసరాల వస్తువులు, ఇంధన ధరలు మోత మోగుతున్నాయన్నారు. అమరావతి పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారని, అక్కడ నివసించే వారిపై యూజర్ ఛార్జీలు వేస్తూ ఉన్నారని విమర్శించారు. తాగునీటిపై కూడా ట్యాక్స్లు వేయడం ఇప్పుడే చూస్తున్నాము అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పడడం అంటే ఎన్నికల ముందు మేము ఎటువంటి పన్నులు గాని ఎటువంటి ఛార్జీలు గాని పెంచమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు ఈరోజు పలు రకాలుగా పలు విధాలుగా ఈ పన్నులన్నీ కూడా పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద బాదుడే బాదుడు కార్యక్రమం. అమరావతిని మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ఒక అమరావతిని ఒక బూచిగా చూపించి అది దోపిడీ చేసేటటువంటి ఈ కూటమి నాయకులు ఈ రోజు అమరావతిలో వ్యాపారం చేసే వాళ్ళు కానీ అమరావతిలో నివసించే వాళ్ళ మీద యూజర్ ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేసే కార్యక్రమానికి తెరదీసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మంచినీటిని కనీసం ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆ మంచినీటి మీద కూడా ఈరోజు ట్యాక్స్ వేసే కార్యక్రమాన్ని, ట్యాక్స్ పెంచే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.